వస్తానే రోజు ఆమ్లెట్ రాయాలి డాక్టర్ కాడి మొన్న పోయి ఆమ్లెట్ కాలుగు రాయటం ఏంటో అనుకో ఆయిల్మెంట్ ఇప్పుడే మంచిగా పోతా పిండి అంతా వచ్చింది. ఇది వేడివేడిగా పకోడీలు వేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? ఈరోజైతే అమ్మ వాళ్ళ మిరప తోటకైతే వచ్చాము. మిరప తోట చాలా బాగుంది. మా నాన్న మిరప తోట బాగుందని చాలా సంతోషపడుతుండు. అంటే ఇప్పుడు వీళ్ళు 1 year చేసిన కష్టం అంతా ఒక్క నెలలో వచ్చిందండి. ఈలోపు ఏ వర్షాలు పడకుండా ఉండాలి. ఇప్పుడైతే ఇప్పుడే మంచిగా పోతా పిండి అంతా వచ్చింది. ఇది తేజ తోట అన్నమాట. కారపొడికి పనికిరాదు, కలర్లకు పోయిద్దంట. చాలా స్పైసీగా ఉంటాయి. మా నాన్న కావాలని తోట అంతా వీడియో తీసుకోమ్మా అందరూ చూస్తారు అని అంటాడు. అంటే మిరప తోట బాగుంటే ఇంకా పండించే వాళ్ళకి అంత సంతోషం. అమ్మ వాళ్ళు ప్రతి సంవత్సరం మిరప తోటే వేస్తారు, వేరేదైతే ఏం పండించరు. ఇటువైపు ఎక్కువ మిరప తోటలే. ఇంకా సొంత పొలం ఉంది, కౌలుకు కూడా తీసుకొని వేస్తారనమాట. ఇంకా నేను, అమ్మ, ప్రదీపు, నాన్న అందరం వచ్చాము. సాయంత్రం చూస్తే బాగుంటుంది తోట అనేసి ఇప్పుడు టైం అయితే 5 అయిందండి. తోట అంతా వీడియో తీస్తాను చూడండి. చూసి తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిరప తోట చెప్పా కదా, ఇటు గుంటూరు జిల్లాలో అమ్మ వాళ్ళ ఊర్లో ఎక్కువ మిరప తోటలు, వరి, ఇంకెంతకు మించి ఎక్కువ వేరే పంటలు ఏమి వేయరనమాట. ప్రదీప్, మా అమ్మ, మా బావగారు వాళ్ళ అబ్బాయి చూడటానికి వచ్చాము. మిరప తోట చాలా బాగుంది. ఏమి ఇత్తనం ఇది తేజనేగా ఉంటే ఎంతసేపు అయినా కూర్చోబుద్ది అన్నాడా లేదా? ఇప్పుడు ఈ మిరప తోట బాగుండట గోపి, బాగుందా? ఇంకా పొడవ వస్తాయి కదా మీ కాయలు. అక్కడక్కడ పండినీగా ఇంకా పెద్ద మొక్కలు అవ్వాలా? వంకాయలు ఇక్కడ కూడా పెట్టావా? పురుగు పట్టిందా ఏంటి? ఆకులు ఇక్కడ ఉన్నాయి కదా, మరి మందు కొట్టాలా? అక్కడే చేసా ఈ వీడియో. ఇది ఉంది లాస్ట్ ఈ చెట్టు ఉన్నట్టు. కాయలు కింద దాకా ఉన్నాయి. ఏంద్రా సంతోషంతోనేమో. వాతావరణం బాగుంటుంది కదా పచ్చగా. సాయంత్రం అందుకే మా అమ్మ సాయంత్రం వెళ్దాం అన్నది. 5 చూస్తే ఇంకా పొద్దుగా కాదు. ఇంకానా 5 ఇప్పుడు ఈ తోట బాగుండట్టు. అదేలే ముడతలాగుంది. మందులు కొడతా నేర్గలమా? కూలీలను పెట్టుకొచ్చుకున్నా మందులు తేవటం అన్నీ వాడే, మిగిలితే పెట్టుబడి తీసుకోవటం. అమ్మమ్మ చేలో నీకు కనిపించట్లేదు. చేను బాగుండే కల్లే ఎక్కడ పడితే అక్కడ కూర్చొని పచ్చిమిర్చి చూసుకుంటుంది.
టమాటా మొక్కలు అంతగా ఉంటాయి. ఇది చూడండి, అచ్చం స్నేక్ లాగా ఉంది, పాములాగా. ఇది కాలువ, ఈ బారికి కాలువ ఉంది, ఇక్కడ వాటర్ వస్తాయి అన్నమాట. అటువైపు వాళ్ళు వేసుకున్నారు వాటర్ కోసం. పెద్ద అనకొండలాగా ఉంది చూడటానికి. ఇప్పుడిప్పుడే చాలాలో రేగ్గాయలు వస్తున్నాయి. ఇవి మిరగాయలు కోసే టయానికి మంచిగా వస్తాయి అన్నమాట. మా చిన్నప్పుడైతే మిరపకాయలు కూలి వాళ్ళు వచ్చి వస్తుంటే సరదాగా స్కూల్ నుంచి మధ్యాహ్నం వచ్చి రేగ్గాయలు కోసుకునేవాళ్ళం. ఈ మిరపకాయలు కోయటానికి ఊళ్ళో వాళ్ళు అస్సలు ఉండరనమాట. క్రోసూరు నుంచి వచ్చేవాళ్ళు మా చిన్నప్పుడు. ఇప్పుడైతే నల్గొండ జిల్లా నుంచి వస్తున్నారు. వచ్చి ఒక నెల ఇక్కడే ఉండి మిరపకాయలు కోసి వెళ్తారు. ఎందుకంటే ఈ ఊళ్ళో అసలు కూలి వాళ్ళు ఉండరనమాట. అందరూ ఎక్కువ మిరపదాట్లే వేస్తూ ఉంటారు. మీకు లాస్ట్ ఇయర్ కూలి వాళ్ళు వచ్చినప్పుడు ఒక షార్ట్ పోస్ట్ చేశాను. ఇట్లా వ్యవసాయం చేసే వాళ్ళకి మిరపతోట కానీ వరి కానీ బాగుంటాయి సంక్రాంతి పండుగకి. అందుకోసమే పల్లెటూరులో సంక్రాంతి పండుగ బాగా ఘనంగా చేస్తారంటారు కదా, అందుకోసం ఈ మిరపతోటలు బాగుంటాయి. వరి కూడా ఇంటికి వచ్చిద్ది. దసరా పండుగ అసలు చేయరు అమ్మవాళ్ళు, ఎక్కువ సంక్రాంతి చేస్తారు. బంతి మొక్కలు చూడండి, మిరపతోటలు దిష్టి కోసం వేస్తారు. సంక్రాంతి పండగకి మాత్రం చాలా పెద్ద పెద్ద పూలు వస్తాయి, భలే అందంగా ఉన్నాయి. ఇంకా అదైతే దిష్టి తగలకుండా పెడతారు, సీతాయి కుండ అంటారు. బంతి ఆకులు కాలువ ఇది. ఇటు మిరపతోట పక్కనే కాలువ, వాటర్కి అస్సలు ఇబ్బంది ఉండదు. ఇట్లా మోటార్లు వేసుకొని వాటర్ పట్టుకుంటారనమాట. అందుకోసం ఈ చేనుకి ఎప్పుడు మిరపతోట వేస్తారు. నీళ్ళ ప్రాబ్లం అసలు ఉండదు అనమాట ఈ చేనుకి. చూసారు కదండి మిరపతోట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. చేను చూసేసి ఇంక ఇంటికైతే బయలుదేరాము. గోపి, నేను ఒక బండి, ప్రదీప్ బండి మీద అయితే మా అమ్మ వచ్చిందండి. ఇంకా మా నాన్న అయితే చిన్నగా నడుచుకుంటూ వస్తున్నాడు. ప్రదీప్ మా అమ్మని ఇంట్లో దించేసి తర్వాత వాళ్ళ తాతయ్య కోసం అయితే వెళ్ళి ఎక్కించుకొని వచ్చేసాడు. ఇంక ఇదైతే పొలం నుంచి ఊరెళ్ళే రోడ్డు అనమాట. ఇంటికి వచ్చేసి టైం సాయంత్రం అయిందని చెప్పా కదా, సాయంత్రం టైంలో పొలం చూస్తే బాగుంటుందని సాయంత్రం వెళ్ళొచ్చాము. ఇంకా 5:30 అయితే అయిపోయింది. ఇంకా పల్లెటూరులో 4 గంటలకు అయిన కాడి నుంచే మంచిగా ఇంటి ముందు ఊడ్చుకొని కొంచెం నీళ్ళు జల్లుకొని చిన్న ముగ్గు అయితే వేసుకుంటారు. ఇంకా మా అమ్మ టీ పెడుతుంది. చేను నుంచి వచ్చాం కదా, వేడివేడిగా టీ తాగుదాం అనేసి. ఈలోపు నేను ఇంటి ముందు అయితే కొంచెం కసులాగా ఉంటే ఊడ్చేసా. ఈలోపు గోపి వచ్చాడు. ఇంకా గోపి ఏదో ఉసిరికాయలు తీసుకొచ్చాడు, తినుకుంటా నాకు కూడా ఒకటి ఇచ్చాడనమాట. ఇంకా అందరం కలిసి అట్లా బయటే కూర్చొని సరదాగా మంచం చైర్స్ వేసుకొని టీ అయితే తాగాము. ఇంకా పల్లెటూరులో సాయంత్రం అందరం అలా కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటా టీ తాగుతుంటే భలే సంతోషంగా ఉండిద్ది. నాకు టీ అయ్యా, నాకు ఒకటి ఇవ్వండి. మా మేనల్లుడు మొన్న మీకు వీడియోలో చూపించే కదా, ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు. వస్తానే రఘు బాలు ఇద్దరు తన్నుకుంటా వస్తున్నారు. బాలు నువ్వే క్లాస్ చెప్పమ్మా? సెకండ్ క్లాస్. అన్నయ్య 5th క్లాస్. ఎవరు బాగా చదువుతారు ఇద్దట్లో? నేను అన్నయ్య ఇద్దరు చదువుతారా? క్లాస్లో ఫస్టా, సెకండా, 5th లేకపోతే లాస్టా? నేను 3rd. అబ్బో, అన్నయ్య సంగతి తెలియదు. 9 ర్యాంక్ అయింది. నువ్వేమో 3rd అని అన్నయ్య మీద సాడీలు చెబుతున్నావు. అన్నయ్య రెడీ చెప్తా. ఏడు రఘు ఎటు వెళ్ళిండు?
ఏమా ఎటు వెళ్ళిండు మధ్య చూడు ఏమైందమ్మా ఏమైంది మధ్యాహ్నం బాక్స్లోకి మమ్మీ ఆమ్లెట్ రాస్తున్నారు రోజు ఆమ్లెట్ రాయాలి డాక్టర్ కాదు మొన్న పోయి ఆమ్లెట్ కాలుగు రాయటం ఏంటో అనుకో ఆయిల్మెంట్ కాలుకి చిన్న దెబ్బ తగిలింది చూపించి ఆమ్లెట్ రాయమన్నారు ఏంటో అనుకుంటున్నా ఆయిల్మెంట్ని ఆమ్లెట్ చేసేసాడు నువ్వు 3rd క్లాస్ వస్తున్నావా నేనైతే నమ్మను ఇంకా కదా సరేలే కానీ మధ్యాహ్నం బాక్సులకు మమ్మీ ఏం చేసింది కర్రీ చిక్కుడుకాయ ఫ్రైయా కూర అదే టమాటా వేసా మామూలు ఫ్రైయా టమాటా వేసా బాగుంది నాకు నువ్వు క్లాస్లో 9th ర్యాంక్ అంటగా నిజమేనా అట్టయితే నువ్వు బాగా చదవన్నమాట బాగా 3rd క్లాస్ వస్తున్నట్టుగా కాదు గేమ్ చేంజర్ రిలీజ్ అయింది సంక్రాంతికి వస్తాంగా రేపు కాదు గేమ్ చేంజర్ రేపే చూడాలా సర్లే కానీ నువ్వు అంతకుముందు మా సినిమాకి వచ్చి అన్నయ్య రాలేదు ఈసారి నువ్వు ఆగిపో అన్నయ్యని తీసుకెళ్తాం నువ్వు వద్దు నీకు ఎన్ని కొనిపెట్టు అన్ని కొనిపెడితే ఇంకా కొనిపెట్టలేదని మీరంతా పిచ్చోళ్ళని మమ్మల్ని తిట్టు ఆగాగు ఒక నిమిషం గట్టిగా ఏడవ మాకు కానీ అంతకుముందు నువ్వు వచ్చావు కదా అన్నయ్య రాలేదా నిజంగా చెప్పు మరి లోకేష్ శ్రీ వేడివేడిగా పకోడీలు వేస్తుంది అంటే మా అన్నయ్య ఇలా ఆవిడ కాకపోతే వదిన అయితే అనం ఎందుకంటే నాకన్నా చాలా చిన్న అమ్మాయి అనమాట అందుకోసమే పేరు పెట్టి పిలుస్తాం ఇప్పుడు వేడివేడిగా పకోడీలు వేస్తుంది చూపిస్తా చూడండి చెప్పు సబ్స్క్రైబర్లకి హాయ్ పకోడీ మరి ఆ మాత్రం ఉండాలి వదిన వచ్చింది కదా అందుకోసం నా కోసం వేస్తుంది అనమాట మా అన్నయ్య ఏమో బంగాళదుంప కట్ చేస్తాడు బజ్జీలకి బాగుంది మమ్మీ చేసిన ఏం బాగు నాయనమ్మ చేసినవి బాగుంటాయి అవునా కదా చెప్పు నాయనమ్మ వంటలు బాగుంటాయా మమ్మీ వంటలు బాగుంటాయా ఇద్దరే కాదు ఒకలే చెప్పాలి చెప్పు ఇద్దరే అంటే మీ మమ్మీ అని అబద్ధం చెప్తున్నావు నాయనమ్మ పేరు చెప్పాలి నువ్వే మిషన్ ఏమీ లేకపోయినా ఛాన్స్ పెట్టే అత్త నేను డ్రాయింగ్ చేస్తా చూసి అత్తందా ఏంటిది షిప్ అన్న దీని నాట్లో పెట్టుకోపట్టమ్మస్ ఫాక్స్ వెరీ గుడ్ ఇవి బాగున్నాయి ఎలిఫెంట్ రఘు ఇవి నిజంగా అచ్చులు గొద్దల వాడి అవునా ఈ రియల్గా గుడ్ గుడ్ ఇవి చాలా బాగున్నాయి ఇదేంటిది అయినా గుర్రం లాగా ఉండొచ్చు జిరాఫీ ఇది బాగుంది నవ్వు వచ్చింది ఇదేంటి డీరా బీర్ ఓ బాగా చేసావు నేనేం గీరా నీ ఫ్రెండేగా బాలు కంగారం ఇదేంటి హౌస్ నేషనల్ ఓ అబ్బో సైకిల్ నీదేనా బాలు ఇది సన్ను సైకిల్ ఇంటి ముందు జాతీయ జెండా అబ్బో ఇది నిజమైన పుట్టు రైతు మీ డాడీ మీ డాడీ ఇది బాగుంది పర్ఫెక్ట్గా వెరీ గుడ్ ఇప్పుడు మా చిన్న మేనల్లుడు బాలు వెరీ గుడ్ బాయ్ చూపించు ఏంటిది ఇది చెప్పాలి నువ్వు మ్యాప్ ఇండియా మ్యాప్ ఇండియా మ్యాప్ అనాలి వెరీ గుడ్ నెక్స్ట్ ఒత్తులు కుక్క నువ్వు బాగా వేసావు కుక్క అన్నయ్య కన్నా ఇదేంటి లంగ్స్ స్టమక్ నీ స్టమక్ అలానే ఉండిద్ది తెలుసా బాబు ఏనుగు హార్ట్ మేము 7th క్లాస్లో వేసేవాళ్ళం హార్ట్ ఓ ఇది ఇంకా బాగుందిగా అయిపోయినాయా వెరీ గుడ్ బాలు బజ్జీలు ఆలు
ఆలు బజ్జీ తినండి అందరూ వేడి వేడిగా ఉన్నాయి.